హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మార్నింగ్ నుంచి నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఒక న్యూస్ మాత్రం తెగ వైరల్ అండ్ ట్రెండింగ్లో ఉంది. అదేంటంటే మన ఫోక్ డాన్సర్స్ ఈశ్వర్ సాయి అండ్ మాధురి రాథోడ్, వీళ్ళిద్దరు ఒక ఫోక్ డాన్సర్స్. వీళ్ళిద్దరు కాంబోలో చాలా మంచి మంచి సాంగ్స్ వచ్చాయి. రీసెంట్గా కూడా ఒక ప్రోమో పెట్టారు, ఇంకొక న్యూస్, ఒక కొత్త సాంగ్ రాబోతుంది, మీకు డేట్ కూడా మేము అప్డేట్ చేస్తాము అనేసి. కానీ వీళ్ళిద్దరూ ఒక హోటల్లో రెడ్ హ్యాండెడ్గా వాళ్ళ ఆవిడ పట్టుకొని ఆ లైవ్ రికార్డ్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. యాక్చువల్లీ నాకు ఫోక్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం అండ్ రెస్పెక్ట్ కూడా, ఎందుకంటే మన స్లాంగ్ రిలేటెడ్ కాబట్టి నేను ఆ సాంగ్స్కి చాలా రెస్పెక్ట్ చేస్తాను. అండ్ హోమ్ నా ఇన్స్టాలో కూడా నేను మ్యాక్సిమం ఫోక్ సాంగ్స్లోనే డ్యాన్స్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను. బట్ నాకు అర్థం కాదు, కొంచెం ఫేమ్ రాగానే ఆగదా వీళ్ళకి? ఎందుకు? అయినా ఈశ్వర్ సాయికి ఆల్రెడీ మ్యారీడ్ అంట, మరి ఇంకో అమ్మాయి అవసరమా తనకి? అవసరమా? ఒక బాబు కూడా ఉన్నాడంట. ఆయన ఈ మాధురి రాథోడికి కూడా అస్సలు తెలియలేదు. ఈ అమ్మాయి ఒక పెద్ద ఫ్యామిలీ, 7 మెంబర్స్ అంట వీళ్ళందరూ సిబ్లింగ్స్. 6 సిస్టర్స్ 1 బ్రదర్ అంట. వాళ్ళ డాడీ డ్రైవర్, వాళ్ళ మదర్ హోమ్ మేకర్. అసలు ఎలా ఉండాలి తను? ఇప్పుడు తను చేసే తప్పు వాళ్ళ సిస్టర్స్కి రావచ్చు, వాళ్ళ బ్రదర్కి రావచ్చు. ఎంత ఫ్యూచర్ ఎఫెక్ట్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, మళ్ళీ నీ పోయిన లైఫ్ మళ్ళీ బ్యాకప్ చేసుకోగలుగుతావా? అబ్బాయి ఏంటి, ఒక 2-3 ఇయర్స్ అయితే మళ్ళీ వాడు ఏదో ఒకటి చేసుకొని ఏదో రకంగా బతికేస్తాడు. బట్ నీ జీవితం మొత్తం ఒక లైవ్లో పెట్టింది. ఒక్కసారి ఆలోచించాలి కదా. నువ్వు స్టెప్ వేసే ముందు నువ్వు ఒక అమ్మాయివి అండ్ నీకు ఒక ఫ్యామిలీ ఉంది. నువ్వు చేసే తప్పు నీ ఫ్యామిలీలో ఎంతమందికి సిగ్గుచెట్టుగా ఉంటుంది, ఒక్కసారి ఆలోచించాలి కదా. ఇది విన్నప్పటి నుంచి నాకు హెడేక్ వచ్చింది అండ్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. తప్పుగా ఏమైనా చెప్పుంటే సారీ. మీ ఫీలింగ్ కూడా ఒకసారి కమెంట్లో నాకు పెట్టండి, ఓకేనా?